శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు. ఎస్పీ గారు మాట్లాడుతూ 1908వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రం చంద్వా గ్రామంలో జన్మించారు. వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నందు విద్యాభ్యాసం చేసి స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది. భారత పార్లమెంట్లో 47 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారు. స్వాతంత్ర భారతదేశం మొదటి కార్మిక మంత్రిగా పనిచేసి దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి హరిత విప్లవానికి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన మహనీయుడుగా పేరుగాంచారని కొనియాడారు. పీడిత తాడిత ప్రజలకు ఆశాజ్యోతిగా బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎంతగానో కృషి చేశారు. రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు అయిన బాబు జగజ్జీవన్ రామ్ గారు ప్రజల చేత ఆప్యాయంగా బాపూజీ అని పిలిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ జేవి సంతోష్ గారు, అదనపు ఎస్పీ ఏఆర్ వి సత్యబాబు గారు, ఎస్బీసీఐ 1 బండారు సురేష్ బాబు గారు, హోంగార్డ్ ఆర్ఐ కృష్ణ గారు, వెల్ఫేర్ ఆర్ఐ ఎల్ గోపీనాథ్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.